రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ రెడీ అయింది. ముందు 45 రోజులు అనుకున్న చివరికి 2 నెలలకు మరమ్మతు పనులు పూర్తి చేయగలిగారు అధికారులు. దీంతో లక్షల మంది ప్రయాణ కష్టాలు తీరబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోకుండా ఇంతకు ముందులా వదిలేస్తే ఈసారి మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు సైతం ఉన్నాయి. రాజమండ్రి కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ని ఏప్రిల్ 2 నుంచి మూసివేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా రోడ్ అద్దంలా మెరిసిపోవాలన్న లక్ష్యంతో మరమ్మతు పనులు పూర్తి చేశారు అధికారులు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వారధి మీద రోడ్ పూర్తిగా దెబ్బతినిపోవడంతో 2 నెలల పాటు రాకపోకలు ఆపేసి కొత్త రోడ్ వేసింది ఆంధ్రప్రదేశ్ R&B శాఖ. దాదాపు 3 కోట్ల రూపాయలతో రైలింగ్, లైటింగ్ వ్యవస్థను సైతం బాగు చేశారు. ఇక బ్రిడ్జ్ మీదకి లాంఛనంగా రాకపోకల్ని అనుమతించడమే తరువాయి. అయితే నిబంధనలు పాటించకుండా ఇంతకు ముందులా భారీ వాహనాల్లో అనుమతిస్తే ఇంత చేసి ఉపయోగం లేదంటున్నారు స్థానికులు. గతంలో నైట్ డ్యూటీలో ఇక్కడ కాపలా ఉండే సిబ్బంది లంచాలు తీసుకుని లారీలను అనుమతించేవారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు తాత్కాలికంగా చేసిన ఈ నిర్మాణం మీద భారీ వాహనాలు వెళ్తే మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్య ప్రజలు, 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క రైల్వే బ్రిడ్జ్ అందుబాటులో లేకపోవడం వలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఎక్కడైనా సరే కళ్ళు తెరుచుకుని సక్రమంగా ప్రజలకి అవసరమైన విధంగానూ అనుకూలంగానూ వ్యవహరించవలసిన బాధ్యత అంతేనే ఉందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా కోరుతున్నాం. ప్రజలు ఎంత ఇబ్బందులు పాలయ్యారో కూడా మనం కళ్ళారా చూసాము. కాబట్టి ఈ వంతెన మీద పెద్ద వాహనాలు ఏవి కూడా వెళ్లకుండా పోలీసులు కానీ, దానికి సంబంధించిన R&B వాళ్ళు కానీ కఠిన చర్యలు తీసుకొని సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది, అలాగే ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది. కాబట్టి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి. వంతెన మూసివేతతో 2 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడ్డ ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఎప్పుడెప్పుడు తిరిగి ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు.